Hey guys, welcome back to my YouTube channel, Samy's Mixed Magic. I hope you all are doing great. ఈరోజు నేను ఇంకొక డైలీ బ్లాగ్తో వస్తున్నాను అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టుడే ఈజ్ ఫస్ట్ డే ఎట్ మై న్యూ ఆఫీస్. కాబట్టి ఫస్ట్ డే లాస్ట్ డే అయితే R1 అని నేను షూట్ చేసుకున్నా కదా, ఒక మెమరబుల్గా ఉండాలని. ఇప్పుడు ఫస్ట్ డే కూడా షూట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్గా అనిపించట్లే, ఐ విల్ షో యూ లేటర్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నా. నాకు ఎంత వీలైతే అంత, కొత్త ఆఫీస్ కాబట్టి ఫస్ట్ డే కాబట్టి వీడియోస్ ఎంతవరకు అయితే ఏంటో చూద్దాము. సో యా, రెడీ అయిపోయిన తర్వాత ఆటో అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయినాం. నేను అండ్ నేహా యాజ్ యూజువల్. నేను ఎక్కడ ఉంటా, నేహా అక్కడ ఉంటుంది, నేహా ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా. అట్లా నడుస్తుంది అనమాట మాకు ప్రస్తుతానికైతే. ఆటో ఎందుకు బుక్ చేసుకున్నారు, క్యాబ్ ప్రొవైడ్ చేయరా అంటే క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఫస్ట్ డే జస్ట్ మనం వెళ్ళేటప్పుడు మాత్రం సెల్ఫ్గా రమ్మన్నారు. దాని తర్వాత నుండి వాళ్ళే డ్రాప్ అండ్ పికప్. ఫైనల్లీ ఆఫీస్కి వెళ్ళిపోయినాము. లాగిన్ కూడా వచ్చేసింది మాది, సిస్టమ్కి యాక్సెస్ వచ్చింది. ఇంకా మనం రెస్ట్ రూమ్కి పోయినామంటే ఒక్క మిర్రర్ సెల్ఫీ అన్న దిగకపోతే మనకు మనశ్శాంతి ఉంటుంది కాబట్టి అట్లా దిగేసిన తర్వాత ఫుడ్ లంచ్ టైం వచ్చేసింది. లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ డే మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు, నెక్స్ట్ నుండి మేమే తీసుకెళ్ళాలి. ఆర్ ఎల్స్ కెఫెటేరియాస్ అవైలబుల్ ఉంటాయి, కొనుక్కొని తినాలి, కాకపోతే పే చేసి తినాలి. అండ్ గైస్ ఇక్కడ చాలా అంటే చాలా కామెడీ. నేను లాస్ట్లో అసలు నా కంపెనీ నేమ్ రివీల్ చేయను అది ఇది అని అన్నా, బట్ ఐడి కార్డ్తోనే వీడియోస్ అన్నీ షూట్ చేసిన. అట్లా అని చెప్పి మనం వీడియోస్ పెట్టకుండా ఉండలేము కదా, సో అట్లే పెట్టేసిన అనమాట. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే? సోదిలాగుంది, ఎందుకంటే డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాం కదా, అస్సలు బాగాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మళ్ళీ వీక్. ఇంకా క్యాబ్ వచ్చేసింది. ఆ ట్రాఫిక్లో అబ్బబ్బబ్బా ఘోరంగా టైరింగ్ ఫేస్తోనైతే ఇంటికి వచ్చేసినాము. దాని తర్వాత నేను ఇంట్లో కొంచెం షూట్ చేసా, అది చూసేయండి. ఇంకా ఎండ్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. సో గైస్ నేనైతే ఇంటికి వచ్చేసిన. ఫస్ట్ డే కాబట్టి ఫుల్ టైర్డ్ ఉన్నా, కాకపోతే వీడియో ఎండ్ చేయాలి కదా. సో నాకు మా కొత్త కంపెనీ నుండి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ వచ్చింది అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. సో ఇదైతే వచ్చింది, ఏమేమి ఉన్నాయో చూద్దాము. క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ప్లీజ్ డోంట్ మైండ్. డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి, పిస్తాచియో, బాదం, కాజు అండ్ వాల్నట్స్, కిస్మిస్. బట్ ప్యాకేజింగ్ చాలా క్యూట్ ఉంది, ఇట్లా నట్స్. ఇది వచ్చింది. అండ్ ఐ ఆల్సో గాట్ ఎ లెటర్. ఇది ఇంకా వెల్కమింగ్ ఆన్ బోర్డింగ్ లెటర్ ఉంటుంది. ఎంత క్యూట్ వచ్చింది కదా. కంపెనీ నేమ్ చూపించట్లేదు, కాన్ఫిడెన్షియల్. ఓకే, ఇట్లా అయితే వచ్చింది. అండ్ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన కదా, ఇదేమో మనకి ప్రీ ఆన్ బోర్డింగ్ గిఫ్ట్ అనేసి ఇంటికి డెలివరీ పంపించినారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకటి మళ్ళీ ఒక కిట్ ఇచ్చిండ్రు అనమాట, లైక్ అదేమో వెల్కమింగ్ కిట్ లాగా, అది కూడా చూపిస్తా వెయిట్. సో యాజ్ యూజువల్ మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు ఏ ఆఫీస్కి వెళ్ళినా. పేరు నేను చూపిస్తలే అనమాట, కొన్ని రోజులు ఆగండి. బ్యాగ్ బాగుంది కదా, ఏదేమైనప్పటికీ నేను కాలేజీకి కూడా పోతా కాబట్టి పనికొస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ చూపిస్తా వెయిట్. ఆల్సో రిసీవ్ దిస్ వెరీ క్యూటెస్ట్ టంబ్లర్. నేను మొన్ననే అనుకున్న టంబ్లర్ కొందామనేసి. అండ్ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ కూడా కంపెనీ నేమ్ ఉందన్నమాట, ఐఎమ్ నాట్ షోయింగ్ యూ. చాలా క్యూట్ అనిపించింది నాకు. పెద్ద మనం వాటర్ కొంచెం తాగం కాబట్టి ఇట్లాంటి టంబ్లర్స్ ఉంటే తాగుతాము. కొందాం అనుకున్నా, నేను అనుకునే లోపే వచ్చేసింది మనకి ఇంటికి. సో ఇదే వాడుకుందాం, ఎందుకు కొనడం. దిస్ ఈస్ ద క్యూటెస్ట్ టంబ్లర్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఒక టీషర్ట్ వచ్చింది, బాగుంది గైస్ టీషర్ట్ కూడా. మరి చీప్గా లో క్వాలిటీగా అయితే ఇవ్వలే, మంచి ఇచ్చింది. హియర్ యాజ్ వెల్ ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ద నేమ్. ఇక్కడ కంపెనీ నేమ్ ఉందన్నమాట. దిస్ ఈస్ ద క్యూటెస్ట్ టీషర్ట్ అండ్ బ్యాక్ సైడ్. సో యా, ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకోవాలేమో, ఇచ్చినారు.
దట్స్ ఆల్ అబౌట్ డే 1 ఎట్ మై న్యూ ఆఫీస్. కంపెనీ నేమ్ చెప్పట్లేను అని అనుకోకండి. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడే స్టార్ట్ అయినా కదా, అట్లా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ మై కంపెనీ నేమ్ అనమాట. నేను కూడా కొంచెం ఎడ్డిదానిలాగా ఉన్నా, ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే నాకు టైం లేదు. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నానేమో, ఎందుకంటే నేను ఫాస్ట్గా వీడియో చేసి ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకుందామని అనుకుంటున్నా. నేను 3 days నుండి జిమ్ కూడా మిస్ చేసిన అనమాట. ఇట్లా మనీ వేస్ట్ అవుతాయి జిమ్కి. యా గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు న్యూ ఆఫీస్కి వెళ్తున్నా కదా, నేను న్యూ కంపెనీకి వెళ్తున్నా కదా, ఆ న్యూ కంపెనీలో ఫుల్ హైరింగ్ జరుగుతుంది. ఇఫ్ మీ బ్యాక్గ్రౌండ్ హెల్త్ కేర్ అయినా, ఏఆర్ కాలర్ అయినా, మెడికల్ బిల్లింగ్ సైడ్ అయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంటర్వ్యూకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్తా. ఇందులో నా స్వార్థం ఏం లేదు, జస్ట్ అక్కడ హైరింగ్ అవుతుందని నాకు తెలుసు కాబట్టి ఐమ్ జస్ట్ షేరింగ్ దిస్ విత్ యూ ఆల్ అనమాట. మీకు ఎవరైనా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా పింక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే గైస్, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ yes, then please don't forget to like, share, comment and subscribe. Bye bye. See you all in my next videos.